హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు రోడ్ అండ్ హాబీస్ ఛానల్ అండి. ఇప్పటి నుండి ప్రతి సండే మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ లాంగ్ వీడియో అనేది వస్తుందండి. నేను వీక్ మొత్తం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో కాకపోతే ప్రతి సండే ఒక టాపిక్ తీసుకొని దాని గురించి నేను రోడేస్ గురించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో మన ఛానల్లో ఆడియన్స్ పోల్ పెట్టానండి. అందులో వచ్చి మనకు మెజారిటీ పీపుల్ ర్యాట్ గురించి చెప్పమని చెప్పి మనకు ఓట్ చేశారు. 62% అనేది వచ్చిందన్నమాట ర్యాట్ పైన ఓటింగ్స్ అనేవి. సో కాబట్టి ఈరోజు నేను ర్యాట్ పైన ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చి ర్యాట్ పైన ఉంటుంది. ర్యాట్స్ని ఎలా పెంచాలి, ర్యాట్స్ పైన ఉన్న అపోహలు ఏంటివి, ఇవన్నీ ఈ వీడియోలో నేను క్లారిఫై ఇస్తాను. టాపిక్లోకి వస్తే ఫ్యాన్సీ ర్యాట్ హాబీస్ అనేది ఇప్పుడు కాదండి, 18-19 సెంచరీలోనే మొదలైంది. సో యూరోప్లో వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గేమ్ ఆడేవాళ్ళంట, ఒక ఆట ఆడేవాళ్ళంట. ఎవరు ఎక్కువ ఎలకలు చంపుతారనే ఒక గేమ్ ఉండేదంట. అలాంటి గేమ్ ఆడేవాళ్ళు. కాకపోతే అది కాలక్రమంగా ఏమైందంటే ర్యాట్స్ని పెంచడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏంటంటే ర్యాట్స్ అనేవి మేజర్గా ఏంటంటే మెడికల్ ఇండస్ట్రీలో ల్యాబ్లో వాడతారు టెస్టింగ్ కోసం అని చెప్పి. మనకి ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్ తయారు చేసినా కానీ ఫస్ట్ ర్యాట్ పైన ప్రయోగం చేస్తారు. సో అది సక్సెస్ అయిన తర్వాతనే మనకు మార్కెట్లోకి వస్తుందన్నమాట. 99% ర్యాట్ పైనే ల్యాబ్స్లో టెస్ట్ చేస్తారు. సో ఎందుకంటే ర్యాట్స్ డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏ అనేది సిమిలర్గా ఉంటుందంట. సో 90% మ్యాచ్ అవుతుంది అంటారు. అందుకని చెప్పి ర్యాట్స్ని చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే ర్యాట్స్ ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ అయితేనేమి, బాడీ స్ట్రక్చర్ అయితేనేమి సేమ్ మన హ్యూమన్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట. సో అందుకని చెప్పి ర్యాట్ని తీసుకున్నారు వాళ్ళు, అంటే టెస్టింగ్ కోసం అని చెప్పేసి. ఇప్పుడేంటంటే ర్యాట్స్ అనేవి కొంచెం ఐక్యూ ఎక్కువ ఉన్న అనిమల్స్ అనమాట. సో ఇంటెలిజెంట్ అనిమల్ ఇది. డొమెస్టిక్ అనిమల్స్లోనే కొంచెం ఇంటెలిజెంట్ అనిమల్. సో ర్యాట్స్ అంటే సేమ్ డాగ్స్ లాగానే ఇది కూడా కమాండ్స్ నేర్చుకోగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ర్యాట్స్ అనేవి పార్టీ ట్రైనింగ్ కూడా అవుతాయండి. మనం ఏదైనా ట్రే లాంటిది పెట్టి అక్కడ మనం పార్టీ ట్రైనింగ్ చేసామనుకోండి, క్యాట్కు మన పార్టీ ట్రైనింగ్ ఉంటుంది కదా, అలా పార్టీ ట్రైనింగ్ చేసామనుకోండి, అది ఎక్కడైనా తిరిగి వచ్చి, సో ఇంట్లో ఎక్కడంటే అక్కడ పార్టీ వెళ్ళదు, వచ్చి మనం ఏదైతే పార్టీ కోసం పెట్టిన టబ్ ఉందో ఆ టబ్లోనే అది వెళ్తుంది అన్నమాట. సో ఇదేంటంటే మనము ఎన్క్లోజర్లో మనం హైజీనిక్గా పెంచగలిగితే ర్యాట్ అనేది 2 to 3 years బతుకుతుంది. ఇది వైట్ ర్యాట్. యాక్చువల్గా ఫ్యాన్సీ ర్యాట్కు డొమెస్టిక్ ర్యాట్కు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బాడీ సైజులో అయితేనేమి మిగతా అన్నిటిలో. సో మన పెంచుకుంటే ఎలకలు అంటే ఏవైతే ఫ్యాన్సీ ర్యాట్స్ ఉన్నాయో, ఈ ఫ్యాన్సీ ర్యాట్ టైల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో మన డొమెస్టిక్ ర్యాట్స్తో పోల్చుకుంటే, అంటే నార్మల్ బ్లాక్ ర్యాట్స్ ఉన్నాయి కదండి, అంటే వైల్డ్ ర్యాట్స్, సో వాటితో పోల్చుకుంటే దీని తోక అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో బాడీ షేప్ కూడా, అంటే మన వైల్డ్ ర్యాట్తో పోల్చుకుంటే దీని బాడీ స్ట్రక్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే పెద్దగా ఉంటుంది. చాలామంది డౌట్ ఏంటంటే ఎలకలు గలీజ్గా ఉంటాయి, ఎలకల్ని మన పట్టుకోవడం వల్ల ఎలకల ద్వారా మనకు రోగం వస్తుంది అని చెప్పి అనుకుంటుంటారు. కానీ అది తప్పండి. ఎందుకంటే నార్మల్ ఎలకలు ఏవైతే మనం ఊర్లో తిరిగే ఎలకలు ఉంటాయి కదా, అవి ఏంటంటే అవి గలీజ్ అయిన ప్లేస్లలో ఉంటాయి. సో ఏంటంటే అది తీసుకున్న ఫుడ్ కూడా హైజీనిక్ ఫుడ్ ఉండదు, అంటే ఫ్రెష్ ఫుడ్ ఉండదు. అదేదంటే కుళ్ళిపోయిన ఫుడ్నో లేకపోతే ఏదైనా చెడిపోయిన ఫుడ్నో తింటాయి. తిన్నప్పుడు ఏమవుతుందంటే అవి ఆ చెడిపోయిన ఫుడ్ నుంచి బ్యాక్టీరియా అనేది జనరేట్ అయ్యి ఈ ర్యాట్ నోట్లో ఉంటుంది. సో ఆ ర్యాట్ వచ్చి మన దగ్గర ఏదైనా కొరికినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అక్కడ నుంచి మనకు డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతాయి. సో మనం పెంచుకున్న ర్యాట్లో అలాంటివి ఉండవు. ఎందుకంటే మనము ఫ్రెష్ ఫుడ్ ఇస్తాం, వాటికి మంచి ప్లేస్లో పెడతాం, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో కాబట్టి అక్కడ నుంచి మనకి ఎటువంటి డిసీజెస్ రావు. సో అందరూ అనుకుంటారు ర్యాట్ని పెంచడం వల్ల ఏదో డిసీజ్ వస్తాయి, లేకపోతే ర్యాట్ మంచిది కాదు, ర్యాట్ ఇంట్లో అన్నీ చెడగొట్టేస్తుంది, ఎలకలు అనేవి ఏంటంటే ప్రతి వస్తువుని చెడగొట్టేస్తాయి అని అనుకుంటారు. కానీ అలాగేం ఉండదండి. ఫ్యాన్సీ ర్యాట్ అనేది చాలా ఇంటెలిజెంట్ అనిమల్. సేమ్ మన డాగ్ ఎలా పనిచేస్తుందో అలాగా మనం ఏదైనా కమాండ్స్ నేర్పిస్తే ఆ కమాండ్స్ నేర్చుకుంటుంది. సో మనం పిలిస్తే పలుకుతుంది, ఓనర్కి రెస్పాండ్ అవుతుంది, ఓనర్ని చూడగానే రికగ్నైజ్ చేస్తుంది, ఓనర్ని గుర్తుపెట్టుకోగలదు. సో ఫుడ్ మనం ఏదైనా పెడితే చెప్పే వరకు తినకుండా ఆగడం, ఇలాంటివన్నీ మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు ర్యాట్కి కూడా. సో ర్యాట్ కూడా మంచి పెట్ అండి. అంటే నాకు తెలిసినంతలో ర్యాట్ అనేది కూడా ఒక బెస్ట్ పెట్ అనమాట. ఇంకో ఏంటంటే చాలామంది ఎలా అనుకుంటారంటే డాగ్స్ని పెంచాలి అని ఇంట్లో అడుగుతూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళు ఏమవుతుందంటే డాగ్ని పెంచడం వల్ల మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే అది పెరిగే కొద్దీ దానికి స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం మనం ఊరు వెళ్ళాల్సి వస్తుంది, బయటికి వెళ్ళినప్పుడు మనకు కూడా డాగ్ని తీసుకుపోవాల్సి వస్తుంది. సో అప్పుడేంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరు అంటే మన ఓన్ వెహికల్ ఉంటే మనం దాన్ని తీసుకెళ్ళొచ్చు, కానీ
ఇదైతే అంటే మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ బస్సు లాంటి ట్రైన్ లాంటి దాంట్లో పోవడం కొంచెం కష్టం అనమాట. సో అలాంటివి ఎవరైనా అంటే డాగ్ని పెంచాలనుకున్న ఆశ ఉండి పెంచలేకపోతున్నారు, వాళ్ళు బెస్ట్ ఆప్షన్ అనమాట ర్యాట్ని పెంచుకోవడం అనేది. సేమ్ డాగ్ ర్యాట్ రెండు ఒకటేలాగా బిహేవ్ చేస్తాయి. సో ఏంటంటే మనము ఈ ర్యాట్ని ఎన్క్లోజర్లో ఇలా కేజ్లో పెట్టి పెంచాల్సిన అవసరం లేదండి. ర్యాట్ని మనం కరెక్ట్గా ట్రైన్ చేసుకుంటే ర్యాట్ని మనం ఇంట్లో వదిలేసామనుకోండి, అది మనతోనే తిరుగుతుంది, మన దగ్గరే తిరుగుతుంది. దానికంటే ఒక స్పేస్ ఉంటే ఆ స్పేస్లో వెళ్ళి పడుకుంటుంది, అది మనం పిలిస్తే వస్తుంది, ఇలాంటివన్నీ పనిచేస్తుంది. సో ఇది బెస్ట్ పెట్ అనమాట నాకు తెలిసినంతలో. అంటే చిన్న యానిమల్స్లో ఇది ఒక బెస్ట్ పెట్ అనమాట. సో ఎలకల్ని మనము అంటే ఈ ర్యాట్స్ని మనం కానీ జాగ్రత్తగా చూసుకోగలిగితే 3 years వరకు బతకగలుగుతాయండి బ్రహ్మాండంగా, ఏం ప్రాబ్లం ఉండదు ఇందులోన. ఇక్కడ మన దగ్గర వచ్చి మొత్తం మూడు రకాల ర్యాట్స్ ఉన్నాయండి. ఈ 3 రకాల ర్యాట్స్ అంటే ఇవి వాటి కలర్ ప్యాటర్న్ మీద డిపెండ్ అయ్యి మనము దీన్ని సపరేట్ చేయడం జరిగింది. సో వైట్ ర్యాట్స్ చూసారండి, ఇది వైట్ ర్యాట్. సో ఇదైతే మనకు వైట్ కలర్లో ఉండి ఐస్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. సో ఇది వైట్ ర్యాట్. తర్వాత ఏంటంటే బ్లాక్ హుడ్ ర్యాట్. ఏంటంటే ఫేస్ మొత్తం మాస్క్ ఉంది కదండి, ఇట్లా మాస్క్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది, వైట్ ప్యాచ్తో కలిగి ఉంటుంది. సో అందుకని చెప్పి దీన్ని బ్లాక్ హుడ్ ర్యాట్ అంటారు. సో ఇంకోటి ఏంటంటే హస్కీ ర్యాట్. సో ఈ హస్కీ ర్యాట్ అనేది ఏంటంటే మనకు హస్కీ డాగ్ లాగా ఇది హస్కీ ర్యాట్ అనమాట. సో ఈ ర్యాట్ వచ్చి ఎలాగ ఉంటుందంటే పైన వచ్చి బ్లాక్ ప్యాచ్ ఉంటుంది, సాల్ట్ అండ్ పెప్పర్ అంటారు కదా, సో అలాంటి కలర్ ఉంటుంది. సో అందుకని దీన్ని హస్కీ ర్యాట్ అంటారు. సో ఈ పేర్లు ఏవి నేను చెప్పినవి కాదండి, ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు గూగుల్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. హస్కీ ర్యాట్ అని, బ్లాక్ హుడ్ ర్యాట్ అని, వైట్ ర్యాట్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి మీకు కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు కాదు, ఆల్మోస్ట్ అన్ని ర్యాట్స్ బిహేవియర్ ఒకటేలాగా ఉంటుంది. కాకపోతే ఈ హస్కీ ర్యాట్లో కానీ బ్లాక్ హుడ్ ర్యాట్లో ఏంటంటే డంబో ఇయర్స్ అని ఉంటాయి. సో ఇయర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మన డంబో ఇయర్స్ అంటే మనం ఫిషెస్లో చూస్తున్నాం డంబో ఇయర్ అని, బెటా ఫిషెస్లో చూస్తుంటాము, గప్పీస్లో చూస్తుంటాం డంబో ఇయర్ ఫిషెస్ అని చెప్పి. సో పెద్దగా ఉంటాయి, దీని చెవులు కూడా ఇలాగ పెద్దగా ఉండడం వల్ల దీన్ని డంబో ఇయర్స్ అంటారు అంతే. కానీ వైట్ ర్యాట్ అయినా, ఈ హస్కీ ర్యాట్ అయినా, నార్మల్ ఫ్యాన్సీ ర్యాట్ ఏదైనా సరే అన్ని బిహేవియర్స్లో అంతా ఒకటే ఉంటుంది. ఖాళీ స్ట్రక్చర్ అంటే బాడీ స్ట్రక్చర్ అలా ఉండడం వల్ల దాన్ని డంబో ఇయర్స్ అని పిలుస్తారు. ఈ ర్యాట్స్ వచ్చేప్పటికి ఫ్యాన్సీ ర్యాట్ ఏంటంటే 4 monthsలో ఇది బ్రీడింగ్ని స్టార్ట్ చేసేస్తుందండి. అంటే మనకు ఫిమేల్ వచ్చి 4 months, మెయిల్ వచ్చి 5 months వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంటే అప్పుడే మనకు పర్ఫెక్ట్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. సో వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందనుకోండి బ్రీడింగ్, ప్రతి మంత్ మనకు బ్రీడ్ వస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ర్యాట్ అంటే ప్రతి మంత్ మనం బ్రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫీమేల్ ర్యాట్ ఒక లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కాబట్టి మనం చూసుకొని అంటే ఇంకోటి ఏంటంటే ఈ ర్యాట్ అనేది పాపులేషన్ తొందరగా పెరిగిపోతుంది. ఒక్క క్లచ్లోనే మనకు నియర్లీ 8 to 11 పప్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అవి ఏంటంటే మనకు ఈ ర్యాట్కి అంటే ఫ్యాన్సీ ర్యాట్ వచ్చి క్యారింగ్ పీరియడ్ వచ్చి 21 days క్యారింగ్ పీరియడ్ ఉంటుందండి. అంటే మేటింగ్ అయినప్పటి నుండి 21 daysలో ఇది డెలివరీ అయిపోతుంది. సో ఇలా డెలివరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 days వరకు మదర్ దగ్గర మిల్క్ తాగుతాయి పప్స్ అనేవి. సో ఈ పప్స్ అనేవి పెరిగి పెద్దగా అయినప్పటి నుండి 4 months తర్వాత మనకు బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఎవరైనా ర్యాట్స్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు, అంటే సింగిల్ ర్యాట్ మాకు సరిపోయింది, అంటే ఎలాగ ర్యాట్ ఉంటే చాలు ఇంకా వేరే మాకేం బ్రీడింగ్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏంటంటే 2 males కానీ 2 females కానీ లేకపోతే సింగిల్ మేల్ కానీ సింగిల్ ఫీమేల్ కానీ పెంచుకోవచ్చు. సో బెస్ట్ ఏంటంటే ట్రై చేయండి పేరుగా తీసుకోవడానికి. పేరు ఇన్ ద సెన్స్ 2 males కానీ 2 females కానీ లేకపోతే మేల్ ఫీమేల్ కానీ తీసుకోవడం ట్రై చేయండి. సో అప్పుడైతేనే కొంచెం బాగా ఉంటుంది, వాటికి కూడా మంచిగా అనిపిస్తుంది, అంటే వాటి ఫ్రెండ్స్ లాగా అవి కూడా ఉంటాయి. కాకపోతే ర్యాట్ అనేది ఏంటంటే ఈజీగా హ్యూమన్కి అడాప్ట్ అయిపోతుంది, మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. కాకపోతే బెస్ట్ ఏంటంటే 2 తీసుకోవడం వల్ల కొంచెం బాగా ఉంటుంది అనమాట. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఈ ర్యాట్స్ అనేది ప్రతి ఒక్క ఫుడ్ తింటాయండి, ఇది అదే అని ఏమి లేదు. మనం ఇంట్లో ఏమున్నా సరే దీనికోసం సపరేట్గా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో మనం వైట్ రైస్ ఉంటుందండి, బాయిల్డ్ రైస్, అది ఉన్నా సరే అది తింటుంది. యాక్చువల్గా ర్యాట్స్ అనేవి ఫుడ్ లవర్స్ అనమాట. మీరు ఏం పెట్టినా సరే తింటూనే ఉంటాయి, ఆగవు, తింటూనే ఉంటాయి. యాక్చువల్గా చాలా సినిమాలలో కూడా చూస్తుంటారు, ఇంగ్లీష్ సినిమాల్లో ర్యాట్ ఓలిన్ అని, అంటే చెఫ్ సినిమాలో అది చెఫ్ లాగా ఉంటుంది, అక్కడ ఫుడ్ చేస్తుంటుంది. సో ఎందుకు చేశారంటే ర్యాట్ అనేది అంటే కొంచెం స్మెల్ సెన్స్ ఎక్కువ ఉంటుంది, అదేంటంటే ఫుడ్ లవర్ అనమాట. యాక్చువల్గా ర్యాట్ అనేది మనం ఏం ఫుడ్ పెట్టినా కూడా తింటుంది. ఇంట్లో మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అయితేనేమి, కట్ చేసిన ఫ్రూట్స్ అయితేనేమి, ఇలాంటివన్నీ తింటుంది ర్యాట్. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ర్యాట్ డెలివరీ అవుతుందో
సో అప్పుడు కొంచెం హెల్తీ ఫుడ్ ఇచ్చామనుకోండి, అది ఎందుకంటే చాలా పప్స్ ఉంటాయి దానికి, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 8 to 11 పప్స్ వస్తాయి కాబట్టి అన్నిటికీ ఫీడింగ్ ఇవ్వాలి అది. ఇవ్వాలి కాబట్టి అంటే బయట వైల్డ్ ర్యాట్ అనేది ఏంటంటే తింటూనే ఉంటుంది, అది ఏదంటే తినేసి దానికి వచ్చి పాలు ఇస్తూ ఉంటాయి. కానీ మనం ఎన్క్లోజర్లో పెట్టిన ర్యాట్కి ఏంటంటే బయట అలాంటి ఫుడ్ దొరకదు కదండి. సో కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా అది పిల్లలు పెట్టినప్పుడు, అదే ఆ పప్స్ వచ్చినప్పుడు మనం ఫుడ్ అనేది కొంచెం కేర్గా చేసి ఇచ్చినాం అనుకోండి, పిల్లలన్నింటినీ సర్వే చేయగలుగుతుంది. హ్యామ్స్టర్స్ లాగా ర్యాట్లు పిల్లల్ని తినవండి. యాక్చువల్గా హ్యామ్స్టర్ ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, హ్యామ్స్టర్ కొంచెం ఏదైనా భయపడింది అనుకోండి, లేకపోతే ఆ వాతావరణం సరిగా నచ్చకపోయినా, అది ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళినా సరే హ్యామ్స్టర్ అనేది పిల్లల్ని తినేస్తుంది. కానీ ర్యాట్ అలా పిల్లలు తినవండి. అంటే తినవు అంటే ఇన్ ద సెన్స్ 99% తినవండి. ఏదో 1 కేసులో మాత్రమే పిల్లల్ని తింటుంది. అది కూడా ఏంటంటే ర్యాట్కి ప్రాబ్లం ఉంటేనో, లేకపోతే దానికి ఏదైనా డెఫిషియన్సీ ఉంటేనో, విటమిన్ డెఫిషియన్సీ అలాంటిది ఉంటేనో, లేకపోతే ర్యాట్ దగ్గర పాలు లేకపోతేనో అలాంటి టైంలోనే పిల్లల్ని తింటుంది. లేకపోతే 99% పిల్లల్ని తినదు ర్యాట్ అనేది. కంప్లీట్గా అన్ని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతుంది. ఇంకోటి ఏంటంటే ర్యాట్కున్న ఒక గుడ్ ఏంటంటే, ఇప్పుడు ఒక కాలనీలో 2 ఫిమేల్స్ ఉన్నాయనుకోండి, 2 ఫిమేల్స్లో ఒక ఫిమేల్ అనేది డెలివరీ అయింది, ఇంకొక ఫిమేల్కి పిల్లలు లేవనుకోండి, ఆ ఫిమేల్ కూడా వచ్చి ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే వేరే ఏ పిల్లలైనా సరే తీసుకొచ్చి మనం వదిలేస్తే ఆ ర్యాట్ అనేది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని దానికి ఫీడింగ్ ఇస్తుంది అనమాట. సో అదొక మంచి ఇదనమాట ర్యాట్లో. సో ఏంటంటే ర్యాట్ని పెంచాలనుకున్న వాళ్ళు బ్లైండ్గా ర్యాట్ని తీసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ యానిమల్, ఇంటెలిజెంట్ యానిమల్ ఉండాలి, నేను కేజ్లో పెట్టకూడదు, నాతో కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ర్యాట్ని తీసుకోమని నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే అంటే ఇది అది అని ఏం లేదు, ప్రతి దాంట్లో అది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే బిహేవియర్లో అయితేనేమి, ఇంటెలిజెన్స్లో అయితేనేమి, ఫుడ్ విషయంలో అయితేనేమి, అంటే మన ఫుడ్ విషయంలో చాలామంది ఆలోచన ఏంటంటే ర్యాట్ తీసుకున్నా అంటే మనం ఏదైనా అనిమల్ తెచ్చుకుంటే ఇంటికి, డాగ్ తెచ్చుకుంటే పెడిగ్రీ కొనాలి, క్యాట్ తెచ్చుకుంటే క్యాట్ ఫుడ్ తీసుకోవాలి, ఫిషెస్ తెచ్చుకుంటే ఫిషెస్ ఫుడ్ తెచ్చుకోవాలి. సో ఇలా ఉంటాయి కదా, అలాంటిది ఏం అవసరం లేదు ర్యాట్కి. డైరెక్ట్ ర్యాట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయి మన జాగ్రత్తగా మన దగ్గర ఉన్న ఫుడ్ పెట్టి దాన్ని సర్వే చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరీ ఎక్కువ చెప్పినా కూడా వీడియో లెంత్ అయిపోయింది. నేను మళ్ళీ మంచి టాపిక్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ఏ టైం నాకు కామెంట్స్లో కూడా అంటే నేనేమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నాకు చెప్తే నేను అలాంటి వీడియోస్ గురించి సెర్చ్ చేసి, నాకు తెలియకపోయినా సెర్చ్ చేసి తీసుకొచ్చి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ర్యాట్స్ అనేవి సేల్కి ఉంటాయండి. ర్యాట్స్ ఉంటాయి, హ్యామ్స్టర్స్ ఉంటాయి, రోడెన్స్కి సంబంధించిన ప్రతిదీ మన దగ్గర సేల్కి ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ పైన స్క్రోల్ అవుతుందండి. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే నేను మీకు ఇస్తానండి. ఆల్ మేజర్ సిటీస్కి నేను ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలను ర్యాట్స్, అంటే ఏదైనా ర్యాట్ని కానీ ఏదైనా సరే. హైదరాబాద్లో మాత్రం డోర్ స్టెప్ డెలివరీ ఇస్తాను, ర్యాపిడో ఉంటుంది, ర్యాపిడో చేయగలను. సో మీకు డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. నాకు చాలామంది చిన్నపిల్లలు కాల్ చేస్తున్నారండి వేరే ఊర్ల నుండి. సో వాళ్ళకి ఏంటంటే కొందామని ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే వాళ్ళకి ఎలాగ ఉండాలని అర్థం అవ్వట్లేదు. అంటే కనీసం నేను ఒక 2-3 కాల్స్ ఫేస్ చేశాను. సో ఫైన్, నేను తప్పనట్లేదు అలా చేయడం అనేది. ఎవరికైనా డౌట్స్ ఉన్నా నాకు అడగండి, నేను చెప్తాను. నాకు వీలైనంత వరకు నేను అన్ని మేజర్ సిటీస్ వరకు మీకు డెలివరీ ఇవ్వగలను. బెస్ట్ ప్రైస్కే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.